దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఆదివారపు దినాన తండ్రి, ఈ పరిశుద్ధ దినాన మమ్మల్ని అందరినీ సంఘంగా చేర్చి తండ్రి, మీ విలువైన మాటలు బోధించబోతున్నవారైనా ఆ మాటలన్నింటినీ తండ్రి మరి శ్రద్ధగా ఆలకించేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయం అనే పలక మీద తండ్రి ఆ మాటలన్నింటినీ తండ్రి మరి రాసుకొని ఆ మాటల అనుసారంగా ఈ భూమి మీద జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఎందరైతే మీ పిల్లలందరూ మరి వాక్యాన్ని ఉంటున్నారు తండ్రి, మరి శ్రద్ధగా తండ్రి వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి బోధించబోతున్న నాకు కూడా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని దయచేసి తండ్రి ఈ కార్యక్రమం ద్వారా తండ్రి మహిమ పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనతను మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రేమైన దేవుని వల్లరా, నమ్మకమైన పనివాడవా పాఠ్యాంశం పేరండి. నమ్మకమైన పనివాడవా. ప్రేమైన దేవుని వల్లరా, ఈ భూమి మీద మనం మన ఇంటికి కూడా వాహనం కావచ్చు ఎన్నింటినో తీసుకొచ్చుకుంటాం. ఎందుకోసం తీసుకొస్తామంటే పని నిమిత్తం తీసుకొస్తాం. ఒక కారు కొన్నామనుకోండి, కారుతో పని ఉంది కనుక ఆ కారుని తీసుకొచ్చుకుంటాం. అదేవిధంగా బైక్ తీసుకొచ్చుకుంటాం. ఏదైనా కానీ ఒక పెన్ను కొన్నా, ఒక పెన్సిల్ కొన్నా, లేకపోతే ఒక పేపర్ కొన్నా, ఏదైనా కానీ పని ఉంటే తప్ప దేన్ని కూడా కొనమండి మనం. పని నిమిత్తమే ప్రతిదాన్ని కొంటాం మనం అండి. ఒక వాటర్ బాటిల్ కొన్నాం అనుకోండి, వాటర్ బాటిల్ దేనికి కొంటున్నావు నువ్వు? దాహం నిమిత్తం వాటర్ బాటిల్ కొంటున్నావు ఏమండి. వాటర్ బాటిల్ కొనడానికే మనం ఆలోచించి ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టే విషయంలోనే దానితో పనింది కనుక మనం కొంటున్నామండి. ఈ ప్రకృతిలో ఏవైతే నీకు కనిపిస్తున్నాయో, గత కాలంలో గుర్రాలు కొనేవాళ్ళు ఎందుకు? వాటితో పని ఉంది కనుక. అదేవిధంగా గొర్రెలు కొంటారు, పొట్టేళ్ళు కొంటారు, ఆవులు కొంటారు, ఎద్దులు కొంటారు, లేకపోతే ఎనుములు తీసుకొస్తారు ఇంటికి, అంటే గేదెలు. అంటే అవన్నిటితో ఏముంది అంటే వాటి ద్వారా మనం జీవనాన్ని సాగించవచ్చు. వాటి ద్వారా మన బ్రతుకులో మనకు సుఖం అన్నది దొరుకుతుంది. అంటే వాటి యొక్క బిడ్డలను లేకపోతే పాలను అమ్మి ఏమండి, అంటే అవి ఏం చేస్తున్నాయి మనకి? అవి పని చేస్తున్నాయి. ఎద్దులు కొంటారు, ఎద్దుల ద్వారా ఏం జరుగుతుంది? పని అన్నది జరుగుతుంది. అంటే ప్రతి దానిలోనూ పని అన్నది ఇమిడి ఉందా? ప్రతి వస్తువుతోనూ పనికి లింక్ అన్నది ఉందండి. ఒక సెల్ ఫోన్ కొంటున్నాం, సెల్ ఫోన్ దేనికి కొంటున్నాం అంటే పని ఉందండి అంటాం. అంటే పని లేకపోతే సెల్ ఫోన్ కొనమా? కాదండి, పని ఉంది. అంటే పనికి వస్తువుకి ఏం చేయబడి ఉంది? లింక్ చేయబడి ఉంది. ప్రేమ దేవుని వాళ్ళ ఈ ప్రకృతిలో ఒక చెట్టైనా ఎందుకోసం అంటే పని నిమిత్తం. అది ఆహారాన్ని ఇస్తుంది, నీడనిస్తుంది, గాలినిస్తుంది. ప్రతిదీ కూడా పని నిమిత్తమే చేయబడుతోంది. పని లేకుండా ఏ వస్తువు ఉండడం లేదు. ప్రతి వస్తువును దాని పని నిమిత్తం యెహోవా ఏం చేశాడంట? ప్రతి వస్తువును దాని పని నిమిత్తం. అంటే పని ఉంది గనకనే వస్తువు అన్నది సృష్టించబడుతుందన్న విషయం మరి దేవుడు చెబుతున్నాడు. ప్రేమ దేవుని వల్ల ఏమండి, వర్షాకాలం అంటున్నాం, వర్షం వస్తుంది అని అంటున్నాం. ఎక్కడి నుంచి కురుస్తోంది వర్షం? ఆకాశంలో నుంచి వర్షం కురుస్తోంది. ఆకాశంలో నుంచి మనకు వర్షం వస్తుంది అంటే ఎక్కడ తయారయ్యాయి మేఘాలంటే ఎక్కడో సముద్రం దగ్గర. ఏమంటే పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, ఎక్కడో అండి దూరంగా వందల వేల కిలోమీటర్ల దూరంలో అవి మేఘాలుగా మారి ఆ మేఘాలు అక్కడి నుంచి ప్రయాణం చేసి ఎక్కడికి రావాలి? సరిగ్గా నీ ఉన్న ప్రాంతానికి వచ్చి నీ పొలంలో వర్షంగా కురవాలి. చూడండి దేవుడు పెట్టిన పని చూడండి, వాటికి ఎంత చక్కని పని పెట్టాడు. నీవేమో ఆహారం నాకు బాగా ఏమండి ఇది పంట పండిందండి అని నువ్వు కోసుకుంటున్నావు, కానీ దేవుడు చేసిన పనిని మనిషి గుర్తించడం లేదు. ప్రేమ దేవుని వల్ల ఈ ప్రకృతి అంతా నీ కోసం పని చేస్తుంది. నీవు పని చేయాలి. ఏ పని చేయాలి? ఇదిగో డాక్టరు, టీచరు, లాయరు, ఇంజనీరు, జడ్జి, ఇవేనా పనులు? పొలిటీషియన్, వ్యాపారం, ఇవి చేసుకుంటూ నువ్వేమనుకుంటున్నావు? మనం అందరం ఏమనుకుంటున్నాం? ఓ నేను చాలా బాగా పని చేశానండి, నేను గొప్ప పనివాడినండి అనుకుంటున్నాం మన మనుషులం. కానీ దేవుడు ఏ పని పెట్టాడన్న సంగతిని ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నారంటే విస్మరించి బ్రతుకుతూ ఉన్నారు. తెలుసుకోకుండానే జీవితం అయిపోతుంది. మనం ఏం చేస్తున్నామంటే శుభ్రంగా 3 పూటలా తినడం నేర్చుకున్నామండి. వీలైతే 5 పూటలు కావాలి నాకు భోజనం అంటాం. పండ్లు కావాలి, మధ్యలో స్నాక్స్ కావాలి, టీ కావాలి, బిస్కెట్ కావాలి. చూడండి, ఆహారానికి మధ్యలో ఏం కావాలంట? మళ్ళీ ఏవో ఒకటి కావాలి. అవన్నీ తింటూ మంచి మంచి బట్టలు ధరించుకుంటూ నేను సుఖపడాలి అనే కోరికతోనే మనిషి బతుకుతున్నాడే తప్ప దేవుడు ఎందు నిమిత్తం ఈ జన్మను చేశాడు? ఏమైనా పని పెట్టాడని ఆలోచించే మనుషులు ఉన్నారా? ఎవరు కూడా లేరు పిల్లరా, ఎవరు కూడా లేరు భూమి మీద.
నేను బాగా సుఖపడాలి అనే మనుషులు ఉన్నారే తప్ప దేవుని గ్రంథాన్ని నేను చదవాలి, ఇది నా బాధ్యత అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని గ్రంథంలో దేవుడు నా కోసం ఏదో రాయించాడు, ఆ మాటలు నేను చదువుకోవాలి, వాటి అనుసారంగా జీవించాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10లో మరి దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ మాటలో, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని చూడండి, క్రియలు అంటేవి పనులు, మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్యమనగా వాక్యం. వాక్యపు క్రియలు నువ్వు చేయాలని ఉద్దేశంతోనే నీకు దేహం ఇచ్చాడు దేవుడు. మనమేమనుకుంటాం, సమయం దొరికితే చేద్దాం, సమయం నాకు దొరకడం లేదు అంటే మనం ఏం చేస్తున్నాం, వేరే దాని మీదకి నెట్టేస్తున్నాం. ఏమైనా దేవుని వారలా, వాక్యాన్ని చదవడం నీ పని, వాక్యాన్ని నేర్చుకోవడం నీ పని, వాక్యాన్ని ప్రకటించడం అది క్రైస్తవుడుగా నీ పని అయ్యా, నీ బాధ్యత అయ్యా. అది బాధ్యత నిమిత్తమే క్రైస్తవుని భూమి మీద దేవుడు పుట్టిస్తే మనం ఏమనుకుంటున్నాం, సమయం దొరికితే, కాలం దొరికితే, నాకు అవకాశం వస్తే అంటే ఏం చేస్తున్నాం, అన్నీ కూడా నాకు రాలేదు. ఏమండి, తాగేవాడు ఎవరైనా కానీ నాకు అవకాశం వస్తే నా ఇంట్లో వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తేనే తాగుతానంటాడా? చూడండి ఎలా ఉందో. నా ఇంట్లో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి నువ్వు ఎలాగోలా కష్టపడి తాగయ్యా, నువ్వు నా కోసం తాగాయి అంటున్నారు వాళ్ళని. అందరు ఏమంటున్నారు, అందరూ వద్దంటున్నారు. చివరికి ప్రభుత్వం కూడా ఏమంటుంది, లేబులేసి దీన్ని తాగకూడదు అంటుంది. వద్దన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, సిగరెట్ తాగేవాడు ఏం చేస్తున్నాడు, వద్దన్నా తాగుతున్నాడా లేదా? వద్దన్నా తాగుతున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళ, అందరూ వద్దంటున్నారండి. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, చదివిన వారు వద్దంటున్నారు, బంధువులు వద్దంటున్నారు, అందరూ వద్దంటున్నా అది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం అంటే ఏది నీకు ఇష్టంగా ఉండాలి? ఈ భూ సంబంధమైన విషయాలు కాదు, దేవుడు నీకు ఇష్టం ఉండాలి. ప్రేమైన దేవుని వారు, దేవుడు అంటేను దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం నీకు ఉంటే అప్పుడు నువ్వు ప్రకటించడానికి వీలవుతుంది, అప్పుడు నువ్వు పని చేస్తావు. దేవుని పట్ల నీకు ఉండాలి విశ్వాసం. విశ్వాసం నీలో ఉంటే అవకాశాన్ని నువ్వేం చేసుకుంటావు, కల్పించుకుంటావు. ఏమండి, ఒక ఫంక్షన్కి వెళ్తారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫంక్షన్కి వెళ్తారు, పెళ్ళికి వెళ్తారు, పెళ్ళికి వెళ్ళి పెళ్ళిలో 10 గంటల వరకు అండి అందరూ బంధువుల మధ్యలో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. చెడు అలవాట్లు కలిగిన వాళ్ళు చూడండి, అందరూ అంతా నిద్రలోకి జారుకుండేకో, సరే 10 అయిపోయింది మీరు పండుకోండి, పిల్లలు పండుకోండి అంటే టక్కని జారిపోతారు అక్కడి నుంచి. 10-15 నిమిషాల్లో ఏమవుతారు, టక్కని జారిపోయి ఎక్కడో ప్రత్యక్షమై నైట్ అవుట్ చేసి మళ్ళీ వస్తాడు. అంటే ఏం పుస్తకాలకి చదివకపోయినాడా? కాదే, వాడి చెడు అలవాట్లకు రాత్రి నిద్రను కూడా ఏం చేస్తున్నాడు వాడు, త్యాగం. చూడండి, త్యాగం చేసి మరి ఏం చేస్తున్నాడు, తన కోరికలు తీర్చుకుంటున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళ, మరి త్యాగం చేయకపోతే ఎలా వస్తుందండి పరలోకం? యేసుక్రీస్తు త్యాగమే చేయకపోతే ఆయనకు శకపురుషుడు యుగపురుషుడు ఎక్కడొస్తాడండి? ఆయన త్యాగ ఫలితమే కదా మనం కూడా. అంటే మనం ఏం చేయాలి, మన విలువైన కాలాన్ని, మన దేహాన్ని, మన అవసరాలను పక్కకు పెట్టి త్యాగం చేసి మనం ఏం చేయాలి, దేవుడున్న శ్రేష్టమైన లోకాలు చేరాలి. ప్రేమ దేవుని వల్ల దేవుడున్న లోకాన్ని చేరాలంటే త్యాగంతో కూడి ఉంటుంది. త్యాగమే అండి. ఒక భర్త కుటుంబం కోసం త్యాగం చేయాలండి. తన అవసరాలను పక్కకు పెట్టి పిల్లల అవసరాలు, భార్య అవసరాలు, వాళ్ళ ఆనందాలు, వాటి కోసం ఏం చేస్తుంటాడు భర్త, త్యాగం. భార్య ఏం చేస్తుంటుంది, త్యాగం. అంటే త్యాగం ద్వారానే మనం సంతోష పెట్టగలం మన ఎదుటివారిని సంతోష పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, త్యాగం చేయాలి. యేసుక్రీస్తుల వారు తండ్రిని సంతోషపెట్టాడంట. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనులు ఏం చేసి నేను సంపూర్ణంగా నెరవేర్చి. అంటే సంపూర్ణంగా నెరవేర్చడం అంటే ఏమర్థం, ఎంత కష్టపడి ఉంటాడు చూడండి. ఈ పక్క ఊరికే అంత బాగా తినేసి తాగేసి నిద్రపోయి అన్ని సుఖాలు అనుభవించి సంపూర్ణంగా నెరవేర్చి అంటే అవుతుందా? అవుతుందండి? ఆలోచించండి, ఎక్కడవుతుందండి? మామూలుగా చేయడమే కుదరదు మనం ఆనందపడితే. మరి సంపూర్ణంగా ఎప్పుడు నెరవేరుస్తాం అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడు యేసుక్రీస్తునే చూడాలనుకుంటున్నాడు. ప్రతి జీవితంలో కూడా యేసుక్రీస్తు నాకు కనబడాలనుకుంటున్నాడు. మనం నిద్రపోయే టైంలో సరిగా నిద్రపో, కూర్చునే టైంలో సరిగ్గా కూర్చో, వినే టైంలో సరిగా వినాం, రాసుకోవాల్సిన టైంలో సరిగా రాసుకో. అంటే మన పనంతా ఏం చేయబడుతుంది, మనకి అంతా అర్ధావర్ధంగా చేస్తున్నాం, లేకపోతే చేయకుండే ఉంటున్నాం. ప్రేమ దేవుని వారు, మరి దేవుడు పని నమ్మకమైన పనివాడుగా ఉండాలని కోరుకుంటున్నాడు.
యేసుక్రీస్తుల వారు నమ్మకమైన పనివారైతే ఆయనకు ఎలాంటి వారు కావాలంట? అలా నమ్మకంగా పనిచేసేవారు కావాలంట. ఈ లోకంలో దేన్ని ఆశించకుండా అండి. యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో దేన్ని కూడా ఆయన లక్ష్య పెట్టలేదు. ఏది తనదని అనుకోలేదు, తనకు కావాలని కూడా అనుకోలేదు. క్రీస్తును ధరించుకున్న మనం అందరం కూడా నీవేవో లక్ష్యాలు పెట్టుకోవచ్చు, అవి నీకు గ్యారంటీగా తీరుతాయన్న నమ్మకం మనకు లేదండి. రేపే మంది కాకపోతే నీ లక్ష్యాలు ఏం నెరవేరుతాయి చెప్పండి? నా లక్ష్యాలు ఏం నెరవేరుతాయి? కాదు ప్రేమ దేవుని వల్ల నమ్మకమైన పనివాడుగా ఉండాలి. ఆ నమ్మకమైన పనివాడి గురించి ఆయన ఏం చెబుతున్నాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇందాక చదవబడిన వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ మాట చూద్దామండి. మరియు చూడండి, మరియు గృహ నిర్వాహకులలో ఏది గృహం అంటే ఇల్లు గురించి కాదనండి దేవుడు చెప్పేది. ప్రతి వానికి నేను గృహం ఇచ్చాను కానీ చాలా మంది మాకు ఇల్లు లేవని బాధపడుతున్నారు. చాలా మంది ఇంటి కోసం అప్లై చేసుకుంటున్నారు. ప్రభుత్వం చుట్టూరా కాలరేలా తిరుగుతున్నారు. మాకు ఇల్లు కావాలండి, ఇల్లు లేదండి మాకు. ఎవరు కనబడినా నీకు ఇల్లు ఉందా అని అడుగుతారు. ఇల్లుంటే చాలండి ఈ రోజుల్లో అనుకుంటారు. కానీ దేవుడు గృహం ఇవ్వకుండానే నిర్వాహకం చేయమంటాడా? అన్నాడు కదా. ఇంకోసారి చదువుదామంట, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు, గృహాన్ని నిర్వహించేవాడిలో ప్రతివాడు, ప్రతివానికి ఏమి ఇచ్చిండాలి? దేవుడు గృహం ఇచ్చి ఉండాలి. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమై ఉండుట అవసరం. ప్రతివాడు గృహ నిర్వాహకత్వం చేస్తున్నాడంట. ఏదా గృహం? దేహం అనే గృహంలోని ఉన్నావు. నీ దేహం దేవుని ఆలయమై ఉన్న సంగతి నీకు ఎరుగడా అంటాడు దేవుడు. ఎరుగవా? నీ దేహం దేవుని యొక్క ఆలయం, అది నీ ఇల్లు, నీ ఇంటిగా దేవుడు ఇచ్చాడు. ఏమండి, ఒకనాడు మోషే గురించి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ మాటలో, దేవుని ఇల్లంతటిలో, చూడండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు. అంటే ఎవరున్నారు ఇంట్లో? మోషే గారు ఉన్నారండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. అంటే క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు అంటే ఈ ఇల్లులో మోషే నమ్మకంగా జీవించాడు. మోషే మిక్కిలి సాత్వికుడు. ఆయన నమ్మకంగా ఉన్నాడండి. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. అంటే అలా ఉండాలంటే ఎలా ఉండాలి? నీ గృహంలో నువ్వు చాలా బాగుండాలండి. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి కనబడని సృష్టం ఏదైనా ఉందా? ఏమండి, దేవుడికి సృష్టమే కాదు, నీ ఆలోచనలు కూడా దేవుడికి కనిపిస్తాయి. ప్రతిదీ కనిపిస్తుంది దేవునికి. అన్ని తేట తెల్లం, అన్నీ కనబడతాయి దేవునికి. ఏమండి, నేను ఏం ఆలోచించుకుంటున్నానో అది మీకు తెలియకపోవచ్చు. నా ఆలోచనలేవో దేవునికి బాగా తెలుసు. ఎవరి మీదో ఒకరి మీద ఈయన ఆయన అని చెప్పాల్సిన పని లేదు. అందరి హృదయాలు దేవుని ఎదుట తెలియబడి ఉన్నాయండి. యేసుక్రీస్తుల వారికి అన్ని హృదయాలు తెలుసు అంటాడు. యేసుక్రీస్తు మన మధ్యలోకి వచ్చాడు కనుక తెలుసు అనుకుంటే కాదు. ఆయన మన మధ్యలో రాకపోయినా అందరి హృదయాలు దేవునికి తెలుసు. ప్రేమైన దేవుని వాళ్ళ కనుక ఆ హృదయం అనేది ఎలా ఉండాలంట? దేవునికి అనుకూలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దేహంలో ఉన్న నీవు నీకు అనుకూలంగా ఉంటావు. నీవన్నీ నీకు అనుకూలంగా ఆలోచిస్తావు. ఏమండి, మన అనుకూలంగా ఆలోచిస్తామా? దేవునికి అనుకూలంగా ఆలోచిస్తామా? కేవలం మనిషి అంతా కూడా అండి స్వార్థప్రియుడు అండి. అంతే చెప్తాడు. మరి పౌలు గారు కూడా మాట్లాడుతూ, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చును మనుషులు, చూడండి ఫస్ట్ మాటే చెప్తున్నాడు. ఆయన చాలా గుణాలు చెప్పాడు. ఆ చాలా గుణాలలో మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడంట? మనుషులు స్వార్థప్రియులు. వాడు బాగుండాలనుకుంటాడు అంతే. ఇంకా చెప్పాలంటే నా భార్య, నా పిల్లలు, అవి కూడా ఆలోచించాడంట. అంత స్వార్థం పెరిగిపోతుందంట మనిషిలో. తన సుఖాన్ని మాత్రమే తను కోరుకుంటాడంట. ప్రేమైన దేవుని వర్లరా, అలాంటి వాడిలో దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? మీ అనుకూలం కాదు, నా అనుకూలం జరిగించాలి అనుకుంటాడు దేవుడు. ఆవశ్యకం. ప్రతి వాడు ఎవరికైనా గృహ నిర్వాహకం చేసేవాడు ఎవరికి అనుకూలంగా ఉండాలంట? ప్రతి వాడు కూడా అనుకూలంగా ఉండాలి, ఆవశ్యకం అంటున్నాడని. ప్రతి వాడు దేవునికి అనుకూలంగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 2వ మాటలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును
అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఉమ్, ఉమ్. చూడండి, రూపాంతరం ఎలా ఉండాలి అంటే, నీ రూపాంతరం అన్నది పై మాటలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, దేవునికి అనుకూలం, నీకు అనుకూలం కాదు, దేవునికి నువ్వు అనుకూలంగా ఉండాలి. ఎక్కడ? ఈ ఇంటిలో. ఏ ఇంటిలో? దేహములో. మనమే ఆయన ఇల్లు. మన ఇల్లు దేవుని ఇల్లు కాదండి. ఏది దేవుని ఇల్లు? దేహం. ఈ దేహమైన ఈ ఇంటిలో మనం ఎలా ఉండాలంట? ఆయనకు అనుకూలంగా పనిచేసిన వాడే నమ్మకమైన పనివాడని. నువ్వు నమ్మకమైన పనివాడవా అంటే ఎక్కడ అనుకూలంగా ఉండాలి? దేవుని ఇంటిలో, ఈ దేహంలో నువ్వు దేవునికి అనుకూలంగా పని చేయాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని ఎదుట నువ్వు ఉత్తమంగా, నువ్వు మంచిగా, లేకపోతే దేవుని యొక్క న్యాయ విధులను బట్టి అనేకులు దేవుని ఎదుట కనపడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఏదో అక్కడక్కడ ఒకరు కనపడితే చాలు. నా పిల్లలంతా ఎలా కనపడాలి? నాకు అనుకూలంగా కనపడాలి. వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి, యథార్థతను కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి నేను ఇచ్చాను గనక ఆ ఇచ్చిన గుణాలు అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనుషులుగా మనం ఏమనుకుంటామంటే, మనము దేవుని పని అన్న వెంటనే మా పని ఉందండి అనుకుంటాం. మా పని ఉంది కనుక మేము రాలేమండి అంటాం. ఏమండి, ఎప్పుడు మనం వస్తామంటే, ఈరోజు పెళ్ళి లేకపోతే గినా మేము వచ్చే ఉండేవాళ్ళమండి, ఈరోజు మాకు పెళ్ళి ఉందండి అంటాం. లేకపోతే ఏదో ఫంక్షన్ ఉందండి అంటాం. లేకపోతే ఏమండి, ఇల్లు ఓపెనింగ్ ఉందండి, ఎవరో ఏదో ఫంక్షన్ పెట్టేశారండి, రాలేకపోతున్నామంట. కానీ దేవుని పని పట్ల నీకు చింత, బాధ్యత, లేకపోతే దాంట్లో ఉన్న ఆకర్షణ, దాంట్లో ఉన్న కమ్మదనం, స్వీట్నెస్ తెలిస్తే నువ్వేం చేస్తావంటే, ఏ పని ఉందో ఆ పని నిన్ననే పూర్తి చేసుకుంటావు. ఏమండి, ఇల్లు ఓపెనింగ్ ఈ రోజు కదండి, నిన్న ఎలా చేసుకుంటాం మనం? అవును, నిన్ననే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తావు? గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో తెచ్చుకొని వచ్చేస్తావు. మరి భోజనం ఉండదు కదండి. ఏమండి, ఈరోజు ఫంక్షన్కి నువ్వు అటెండ్ అయ్యేటట్లయితే, ఏమండి, చర్చి అయిపోయిన తర్వాత మరి భోజనానికి అటెండ్ కావచ్చు. లేకపోతే వేరే ఊరు అనుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఏమండి, అంటే దేవుని పని ప్రధానం. దేవుడు నిన్ను ఇక్కడ చూస్తాడు. నువ్వు ఎలా అటెండ్ అయ్యావు, ఎలా వింటూ ఉన్నావు, ఎలా నేర్చుకుంటున్నావు అనే విషయాన్ని దేవుడు గమనించేది ఎక్కడ తెలుసా? ఇదిగో దేవుని యొక్క ఉద్దేశంలో. అలా కాకుండా నాకు వేరే పనులు ఉన్నాయండి, వేరే ఊరికి వెళ్ళానండి, ఇంకో ఊరికి వెళ్ళానండి, ఏ ఊర్లకో వెళ్ళానండి, అంతే. తగ్గించుకుంటూ ఎవరు ఎవరు నిన్ను పొమ్మంటున్నారు? ఏమండి, ఎవరైనా పొమ్మంటున్నారా? ఎవరైనా రమ్మంటున్నారా? ఎవరికి ఉండాలి శ్రద్ధ? మనకు ఉండాలి శ్రద్ధ. మనకు ఆలోచనలు ఉండాలండి. పోనీ ఎక్కడికి పోయినా మరి దేవుని సన్నిధికి మళ్ళీ అక్కడ అటెండ్ కావాలండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేక ఏవో పనుల నిమిత్తం వెళితే, ఆ పనులు అక్కడ ఉన్నా, ఆ పనుల్లో కూడా దేవుని జ్ఞానాన్ని గుర్తు చేసుకొని, అవును కదా, దేవుని జ్ఞానానికి మనం వినడానికి వెళ్ళాలి, ఈరోజు పరిశుద్ధ దినమని అక్కడికి వెళ్ళి అక్కడ అటెండ్ కావాలి. ఇక్కడ అటెండ్ కాక, అక్కడ అటెండ్ కాక నువ్వు తప్పించుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నాకు అనుకూలంగా ఉండాలని నా పిల్లల్ని కోరుకుంటున్నాడు. ఏమండి, ప్రేమైన దేవుని వారారా, యేసుక్రీస్తు యొక్క ప్రాణాన్ని మన కోసం పెడితే మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం మన అనుకూలంగా ఉందో లేదో చూసుకుంటున్నాం. దేవునికి అనుకూలంగా మనం ఉండాలి. మన అనుకూలత కాదు. పక్కన వాళ్ళు మాట్లాడలేదనుకోండి, వీళ్ళు ఇక్కడ మాట్లాడలేదు కనుక, ఏమండి, నాతో ఈ మనోహర్ గారు మాట్లాడలేదనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను, నాతో మరి బ్యాంక్ మనోహర్ గారు మాట్లాడలేదు కాబట్టి నేనేం చేయాలి? నేను సంఘానికి పోకుండా ఉండాలి. చూడండి, అంటే మన సంఘంలో లేకపోయి ఉండొచ్చు, కానీ మనుషుల మధ్యలో ఏముంటాయి? ఇవే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి నేను రాను, వీళ్ళు మాట్లాడలేదు కాబట్టి నేను రాను. నువ్వే మాట్లాడతారా? మాట్లాడరు. మనం తగ్గించుకోం. కానీ ఎవరు తగ్గి ఉండాలి? మన ఎదుట ఉన్న వాళ్ళందరూ తగ్గాలి, కానీ మేము మాత్రం తగ్గాం. ఏమండి, తగ్గింపు మనసు గురించే కదండి బైబిల్ అంతా చెప్పేదేమి? యేసుక్రీస్తుల వారు పరలోకం నుంచి తగ్గించుకొని పని చేయడానికి మన మధ్యకు వస్తే మనం మాత్రం తగ్గించుకోవడం లేదు పిల్లలు. మనం తగ్గి ఉండాలి. భక్తులందరూ కూడా ఏం చేశారంటే తెలిసిన, వాళ్ళందరూ కూడా దేవుని పని చేశారంట. రోజు పాఠశాలకు వచ్చే పిల్లలు ఉంటారండి. పాఠశాలకు వచ్చే పిల్లలకి హోంవర్క్ రాయిస్తారు ఉపాధ్యాయుడు. హోంవర్క్ మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే రాసుకొని వచ్చి రేపు చూపించాలి. మనం ఏం వర్క్ చేస్తున్నాం అంటే, పెన్ను పేపర్ పెట్టుకొని రాస్తున్నామా? రాయడం లేదు. పోనీ ఏమైనా నేర్చుకుంటున్నామా? నేర్చుకోవడం లేదు. పోనీ పాట ఏమైనా పాడుతున్నామా? పాడడం లేదు. చూడండి, మనం ఏ పని చేస్తున్నాము? ఏ పని చేయకూడదనే కోరుకుంటాం, కానీ
పనినంతా చేయాలని కోరుకునేవాళ్ళండి. ఎవరు అభివృద్ధి చెందుతారు చెప్పండి? పాఠశాలకు వెళ్ళి మన మాదిరిగా వినొచ్చే పిల్లలు అభివృద్ధి చెందుతారా? పాఠశాలకు వెళ్ళిన నాటి నుంచి క్రమంగా విని, రాసుకొని, హోంవర్క్ రాసే పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు? ఆలోచించండి. ఎవరు అభివృద్ధి చెందుతారు? పాఠశాలకు పోయొచ్చి, హోంవర్క్ రాసి, సార్ పైన రాస్తే కింద రాసి, లేకపోయినట్లయితే సార్ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని జాగ్రత్తగా పాటించే పిల్లలు అభివృద్ధి చెందుతారు. అంటే మన అభివృద్ధిలో కీలకంగా మన పాత్ర ఏమైంది తెలుసా? పూర్తిగా డల్ అయిపోయిందండి. పాఠశాలలో అయితే పిల్లల్ని బాగా చదవాలి 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 నేర్చుకోవాలనుకుంటున్నాం. మన విషయంలో అయితే దూరంగా ఉంటున్నాం. కనుక మనం ఏం చేయాలంటే బాగా నేర్చుకోవాలి పిల్లలు. యేసుక్రీస్తుల వారి దగ్గరికండి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు వచ్చినప్పుడు వారి తండ్రి చనిపోయని చెప్పాడంట. అంటే మనం ఏం చెప్తామని చెప్పాం? కారణాలన్నీ కూడా వెళ్ళండి, ఇల్లు ఓపెనింగ్ అండి, లేకపోతే ఏమండి ఫంక్షన్ అండి, రాలేకపోతున్నామండి, ఆరోగ్యం బాగాలేదండి, జ్వరం వచ్చిందండి, తలనొప్పి వచ్చిందండి, ఏవో కారణాలు చెప్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, శిష్యుల్లో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు, ఏమండి ఎలాంటిది అడిగాడైనా? నా తండ్రిని పాతిపెట్టుటకు. అయ్యా, మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోతే ఆయన్ను పాతిపెట్టడానికి నేను వెళ్ళాలి అని అడిగాడండి. అలా వెళితే ఏమండి మనం ఏమనుకుంటాం? ఈరోజు పాఠశాలలో పిల్లలు ఎలాంటివి చెప్తూ ఉంటారో రీజన్స్ అన్నవి మనకు తెలుసు. మనకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, మా అవ్వ చనిపోయిందండి, మా నాన్న చనిపోయాడండి, లేకపోతే మా తాత చనిపోయాడండి, కాబట్టి నేను రాలేకపోయినాను. అంటే లేకపోయినప్పుడు కూడా చాలామంది సెలవుల కోసం ఏం చేస్తుంటారంట? చెప్పుకుంటుంటారంట. అమ్మాయిలు కడుపు నొప్పి రాకపోయినా నాకు కడుపు నొప్పి వచ్చిందండి, వెంటనే సెలవు, వెంటనే సెలవు, 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 అన్నింటికీ మాకు సెలవు కావాలి, సెలవు కావాలి. ఇది లోకంలో పని. కానీ యేసుక్రీస్తు దగ్గర ఎంత ప్రధానం కాకపోతే ఆయన అంటున్నాడంట, మా తండ్రి చనిపోయాడు, సెలవిమ్మంటే యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడండి? యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనండి. కింద మాట నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, కానీ నీకు మాత్రం నో సెలవు అన్నాడు ఆయన. ఏమన్నాడు? నీకు సెలవు గ్రాంట్ చేయడం లేదు, నీకు సెలవు ఇవ్వడం లేదు, నన్ను వచ్చి వెంబడించు. ఇంతకన్నా ప్రధానమైన పని ఏదీ లేదు అన్నాడు. దేవుని పని కన్నా ప్రధానమైన పని ఈ ప్రపంచంలో లేదా? నువ్వు పరలోకానికి చేర్చేదే దేవుని పని, దేవుని జ్ఞానం, దేవుణ్ణి వెంబడించడం. నువ్వు వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తాను, సుఖాలను వెంబడిస్తాను, లేకపోతే మా తండ్రి చనిపోయాడు, లేక మా తల్లి చనిపోయింది, మా బామరుదులు చనిపోయారు, ఏవేవో అనుకుంటున్నావు. కానీ అవన్నీ ఏమంట? వాటిని అస్సలు వెంబడించకూడదు, అస్సలు వెంబడించకూడదు. దేవుని పని అన్నది చాలా ప్రధానమైనది. దేవుని పని అస్సలు అశ్రద్ధగా చేయకూడదు. ఇది దొరికిన కాలాన్ని మనం ఆనందించాలి. ఏమండి, ఇప్పుడు అనిల్ అన్న గారికి దాదాపు 45 ఏళ్ళు దాటాయి అనుకోండి. 45 ఏళ్ల కాలం కన్నా నీకు ఈ పక్క ఉన్న కాలం చాలా గొప్పది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఇంతకాలం ఎలా గడిపాడని నేను చెప్పట్లేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత శిష్యుడిగా మారిన ఈయన ఏ కాలం గొప్పదండి? అంతకుముందు కాలం గొప్పదా, తర్వాత కాలం గొప్పదా? ఆలోచించండి మీరే. పేతురు గారికి గత కాలం జీవించింది గొప్పదా, క్రీస్తును అనుసరించిన తర్వాత కాలం గొప్పదా? అనుసరించిన తర్వాత అండి. వాళ్ళందరూ తెలుసుకున్నారు ఎందుకు వాళ్ళు ప్రాణం పెట్టారు, ఎందుకు వాళ్ళు క్రీస్తును వెంబడించారు, ఎందుకు వారు హతసాక్షులు అయ్యారంటే ఆ పని చాలా గొప్పది, ఉత్తమమైనది. ఆ పని కోసం దేన్ని పెట్టాలి అంటే ప్రాణమే పెట్టాల్సిన పని. ప్రియుల, ఈ లోకంలో దేనికైనా ప్రాణం పెట్టాల్సిన పని ఏదైనా ఉందంటే ఇంటి కోసం ప్రాణం పెట్టడమో, ఆస్తి కోసం ప్రాణం పెట్టడమో, డబ్బు కోసం ప్రాణం పెట్టడమో, భార్య కోసమో, పిల్లల కోసమో, దేనికోసమో కాదు పిల్లరా. నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుని కోసమే ప్రాణం పెట్టాలి. అంతగా చేయాల్సిన పని. అందుకనే ఆయన ఏమంటున్నాడు? వద్దు నాయన, వెళ్ళొద్దు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము. ఈ లోకంలో అది గొప్ప పని కాదు. చనిపోయిన తర్వాత ఏడవడమో, ఎందుకు పుట్టామనుకోవడమో, ఏవో చేయడం అన్నది గొప్ప పని కాదు. నన్ను వెంబడించడమే ప్రధానమైన పని. ఈ పని చేయడం ద్వారా ఏం చేస్తావు? నువ్వు పరలోకానికి చేరతావు. కనుక పని గురించి చెబుతున్నాడు ప్రేమైన దేవుని వారు. ఏమండి, ఒకనాడు మనకు యోసేపు గారు ఉన్నారండి. నమ్మకమైన పనివాడిగా ఉండాలి. ఆ పనిలో కూడా ఎలా ఉండాలి? నమ్మకత్వం ఉండాలండి. పని చేయాలి, ప్రాధాన్యమైనది, కానీ ఆ పనిలో ఎలా ఉండాలి? నమ్మకత్వం కలిగి పని చేయాలి. ఇక్కడ యోసేపు పొతీఫర్ ఇంటికి అమ్మబడ్డాడు. పొతీఫర్ కొన్నాడు ఆయన్ని.
అలా కొని తన ఇంటిలో పనివాడిగా ఉంచుకున్నాడు. అలా పనివాడిగా ఉంచుకుంటే దేవుడు ఈయనకు తోడై ఉన్నాడు కనుక ఈయన ఏ పని చేస్తున్నాడో ఆ పనంతా 30దంతులు 60దంతులు 100దంతులుగా అభివృద్ధి చెందిందండి. అలా అభివృద్ధి చెందుతున్నప్పుడు పొతీఫరు ఎలా ఉన్నాడంటే ఆయన ఇంట్లో మాట చెబుతున్నాడండి. 39వ అధ్యాయం ఆదికాండం 39వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 6వ మాటలో అతడు తనకు కలిగినదంతయు చూడండి ఎలాంటి యజమాని ఎలా ఉన్నాడంట, యోసేపు చేతికి అప్పగించి, యోసేపు చేతికి అప్పగించేశాడంట. ఇదిగో ఈ పొలాలు ఏమున్నాయో, ఆస్తులు ఏమున్నాయో, బంగారం ఏది ఉందో, ఇండ్లు ఏమున్నాయో ఇవన్నీ నువ్వు చూసుకోవాలి. ఇది గృహ నిర్వాహకత్వం. ఈ గృహ నిర్వాహకత్వంలో యోసేపు ఎప్పుడైనా కానీ దొంగలించాలని, తస్కరించాలని, తన వాటిగా చేసుకోవాలనుకున్నాడా? ఆయన అలాంటి వాడు కాదండి. ఆయన అలాంటి వాడు కాదు. దాన్ని డెవలప్ చేసే పనులే ఆయన చేస్తున్నాడే తప్ప దాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో యోసేపు ఎప్పుడు కూడా ఉండడం లేదు. ఇంకా ఎలాంటి వాడంటే ఈయన యజమాని గురించి ఆలోచిద్దాం. ఇంకొక మాట, తాను ఆహారం తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు. ఏమి జరుగుతుందో, ఏం జరుగుతుంది, ఇవి ఎంతకొచ్చాయి, మనకి ఎంత ఖర్చు పెట్టాం, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెడతాం, ఏం జరుగుతుంది అస్సలు ఆలోచించడం కూడా లేదంట. గృహ నిర్వాహకత్వాన్ని చూడండి ఎంత చక్కగా జరిగిస్తున్నాడు యోసేపు. ఎంత నమ్మకమైన పనివాడో చూడండి. యజమాని ఎలా ఉన్నాడంట, యజమాని అస్సలు చూసుకోవడం లేదంట. కానీ ఎలా ఉన్నాడు ఈయన, పోనీ యజమానిగా ఉన్నాడా, పోనీ ఆస్తి ఏమైనా కొట్టేయాలనుకుంటున్నాడా, అది కూడా లేదు పిల్లలు. కానీ ఇంత గొప్పగా పనిచేస్తున్నాడు. కానీ ఒక్కసారి ఆయన భార్య చేసిన ఫిర్యాదును బట్టి జైల్లో కూడా ఏపించడానికి పొతీఫరు రెడీ అయిపోయాడు. అయినప్పటికీ ఏమైనా కానీ తన మీద నేరం మోపిన తన యజమాని పట్ల ఏమన్నా ద్వేషం పెంచుకున్నాడా? లేదే. ఈరోజు లోకంలో వాళ్ళు ఏదైనా ఒకటి అంటేనో, ఏదో చేస్తేనో, ఏదేదో చేసుకుంటారంటే మనుషులంతా కూడా ఏది అన్నా అనకపోయినా ఏమేమో చేసుకుంటారు. భవిష్యత్ అంతా అంధకారం చేసుకుంటారండి. యోసేపు జీవితంలో ఉన్నదేమంటే ఎవరు ఎలా ఉన్నారని కాదు, తన యొక్క ఇంటిలో ఎలా నమ్మకంగా ఉన్నాడు, తన యొక్క జీవితంలో ఎలా ఉన్నాడు. ఆయన ఎప్పుడు సాధువుగా ఉన్నాడండి. బయట పరిస్థితులను బట్టి లోపల టెన్షన్ పడడం లేదు, బయట పరిస్థితులను బట్టి ఆయన ఆలోచించడం లేదు. దేవుని కొరకు నేను ఎలా ఉండాలి, సరైన గృహ నిర్వాహకుడుగా ఉండాలి, నా జీవితంలో లోపలున్న జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ బ్రతుకుతున్నాడు. అలా ఆయన గృహ నిర్వాహకత్వం చేశాడు. ఎవరు? యోసేపు గారు. ఏమైనా దేవుని వాళ్ళరా, గృహ నిర్వాహకత్వం చేసేవాడిని బట్టి ఏమంటాడంట, వాడు ఎలాంటి వాడో గృహ నిర్వాహకుడు మెయిన్గా నమ్మకమైన పని చేసేవాడు. నమ్మకమైన పని చేసేవాడు ఎవరు తెలుసా? రాయబారి అని అంటారండి. నమ్మకమైన పని చేసేవాడిని ఏమంటారు? రాయబారి. ఒక పనిని చేసుకొని రాపోని పంపేయడం, ఒక పనిని ఇక్కడ యోసేపు చేసుకోవడం. అలా నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడో సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. మాట చూద్దామండి. 13వ అధ్యాయము. నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడో చెప్తున్నాడు. 13వ అధ్యాయం 17వ వచనంలో చదవండి. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు అంటండి. మంచి మెడిసిన్ అంట. ఆయన చేసే పని ద్వారా మనకు ఆరోగ్యం జరుగుతుంది, మనకు అభివృద్ధి జరుగుతుంది. నమ్మకమైన రాయబారిగా ఉండాలండి. దేవుడికి మనం కూడా ఏమనుకుంటాం? దూతలు, రాయబారులం, అంతే కదా. ఈరోజు నువ్వు ఈ లోకానికి వచ్చావంటే ఎవరి తరపున వచ్చావు? దేవుని తరపున వచ్చావు. ఒకనాడు యేసుక్రీస్తు వచ్చాడు, ఒకనాడు ప్రవక్తలు వచ్చారు, ఒకనాడు రాజులు వచ్చారు. వాళ్ళందరూ ఎవరు? దేవుని యొక్క రాయబారులు, దేవుని దూతలు. అలా ఈ తరంలో కూడా నువ్వు దేవుని దూతగా ఎన్నుకోబడ్డావు, దేవుని తరపునున్నావు. నువ్వు ఎలా ఉండాలి? దేవునికి మేలు జరగాలి, దేవునికి అత్యున్నత స్థానం కలగాలి. దేవుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనాలి. ప్రేమైన దేవుని వల్ల నిన్ను మెచ్చుకోవాలి, దేవునికి ఘనత రావాలి నీ వల్ల. నీకు దేహం చేసిన దేవునికి ఘనత రావాలి. నీకు దేహం ఇచ్చింది మీ అమ్మ కాదు, మీ నాన్న కాదు, నీ బంధువులు కాదు. ఎవరు ఇవ్వలేదు నీకు దేహం? ఏమండి, ఎవరు ఇవ్వలేదు నీకు దేహం? నీకు దేహం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడు. నీకు దేవుడు దేహాన్ని ఇస్తే ఆ దేవుడు నిన్ను రాయబారిగా ఈ లోకానికి నిన్ను పంపితే ఆయనకేం రావాలి? ఆయనకు ఘనత రావాలని, ఆయనకు ఘనత రావాలి. నమ్మకమైన రాయబారిగా నువ్వు పని చేయాలి. నువ్వు ఎక్కడ చేస్తూ ఉన్న
ఆ పనిలో నాణ్యత ఉండాలి పిల్లలు, గొప్పతనం కనపడాలి, దేవుడు కనపడాలి. ఆ విధంగా గృహ నిర్వాహకత్వం చెయ్యమని దేవుడిచ్చాడు. కొద్ది మందిని చూసుకుందాం ప్రేమ దేవుని వల్ల. అలా గృహ నిర్వాహకత్వం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఏమండి, దేవుని పనిలో నమ్మకంగా ఈ భూమి మీద దేవుణ్ణి మెప్పించేటట్టుగా గృహ నిర్వాహకత్వం, దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనే విధంగా నమ్మకంగా చేసిన వారు. ఏమండి, ఒకరికి ఏమి ఇచ్చాడంట తలాంతుల్ని? ఒక తలాంతు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడంట. ఆ తలాంతుల్ని ఏం చేస్తున్నారంటే, ఏమండి, ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో, దేవుడు మీకు తలాంతులు ఇచ్చాడు, దాన్నే టాలెంట్స్ అంటున్నాం మనం. ప్రతి వారికి టాలెంట్ ఉంది. నీ యొక్క స్వరం కావచ్చు, నీ యొక్క చొరవ కావచ్చు, నువ్వు అందరిలోకి వెళ్ళే విధానం కావచ్చు, నీకున్న డబ్బు కావచ్చు, నీకున్న దేహం కావచ్చు. నీవు ఏం చేయాలి అంటే ఈ కాలంలోనే దేవుణ్ణి మెప్పించాలని. అలా తమకిచ్చిన టాలెంట్స్ని బట్టి ఆ రోజు ఆ కాలాలలో వాళ్ళు ఏం మెప్పించారంట? దేవుణ్ణి మెప్పించారు. అలాంటి ఒక రాజుని చూద్దాం ప్రేమైన దేవుని వాళ్ళరా. మరి దినవృత్తాంతములు 2వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు చూద్దాం. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెహోషాపాతు నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్య సంచరించుచు, చూడండి, దేవుని వైపుకు మళ్ళిస్తున్నాడంటండి యెహోషాపాతు. యెహోషాపాతు అనే రాజు, ఆయన బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు, బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు ఉన్న ఆ ప్రాంతములో ఉన్న జనులు, ఆ జనులు ఎవరంటే ఇదిగో ఇశ్రాయేలీయులు, యూదులు. వీరిని ఏం చేస్తున్నాడంటే దేవుని వైపు మళ్ళించే పని, తను దేవుని వైపు ఉండి వారి వైపు మళ్ళించే పని చేస్తున్నాడంట. చూడండి, జనుల మధ్య సంచరించుచు. ఎక్కడ సంచరించాడు అంటే, నేను రాజును కదా, నేను ఎక్కడ ఉండాలి? ఆస్థానంలో ఉండాలి. నేను తింటూ త్రాగుతూ, ఏమండి, దేవుణ్ణి పక్కకు పెట్టేసి, దేవుని ఆలోచనల గురించి పక్కకు పెట్టేసి బాగా సర్వసుఖాలు అనుభవించాలి అనుకుంటున్నాడా? లేదండి. జనుల మధ్య ఉన్నంట, మనుషుల మధ్యలోకి వచ్చేసాడంట. ఆ మనుషులను దేవుని వైపు మళ్ళించెను. మరియు అతడు ఆయా పట్టణముల్లో, అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణముల్లో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు అని. ఏమంటే వారికి కూడా చెప్తున్నాడంట, మీరు న్యాయము, విధులు, తీర్పులు తీర్చాలంటే యెహోవా న్యాయ విధిని బట్టి మీరు తీర్పులు తీర్చండి అని చెబుతున్నాడు. 9వ వచనం చూడండి. 9వ వచనంలో వారికి ఇలాగున ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థమైన మనసుతోనూ మీరు ప్రవర్తింపవాలని. చూడండి, మనుషులకు చెప్తున్నాడు, రాజుగా ఉండి నేను యథార్థంగా ఉంటూ ఉన్నాను, దేవుని వైపు తిరిగాను నేను, మీరు కూడా అలా ఉండాలి. ఇంకా ఏమంటారంటే నమ్మకం కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, యథార్థవంతమైన మనసు ఉండాలి, ఈ విధంగా ప్రవర్తించాలి. అంటే రాజే ఏం చేస్తున్నాడు? మనుషులను మళ్ళిస్తున్నాడు, దేవుని వైపు మళ్ళిస్తున్నాడు. అంటే ఆయన ప్రవర్తన ఏముంది? నమ్మకమైన పనివాడుగా ఉంటున్నాడు. ఆయన గృహములో ఆయన నమ్మకంగా ఉంటున్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, సత్యాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. మీరు కూడా సత్యాన్ని అనుసరించి బ్రతకండి అని అనేక మంది మనుషులకు ఏమంటే ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు ప్రేమ దేవుని వల్ల. అంటే అలా ఉంటే దేవునికి చాలా ఆనందం. ఎవరున్నారు అట్లా? యెహోషాపాతు అనే రాజు ఆ విధంగా ఉన్నాడు. ఎక్కడ? ఆయన రాజుగా ఉండి మనుషులందరినీ, అప్పుడు ఏముండే, మొదటగా ఏం చేసుకోవాలి? కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. కుటుంబాన్ని సంరక్షించుకొని మనుషుల మధ్యలోకి వచ్చిన యెహోషాపాతు. మనం ఏం చేస్తున్నాం? కుటుంబంలో ఉన్న నలుగురుంటే నలుగురిని కూడా పట్టుకోలేకపోతున్నాం. నలుగురికి ఏరా ప్రార్థన చేసుకున్నావా ఉదయం అని మనం మాట్లాడుతున్నామా? చెప్పలేకపోతున్నాం. ఈరోజు వాక్యం చదివామా? చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే మనం చూసుకుంటూ ఉంటున్నాం పిల్లలు. ఇది గృహ నిర్వాహకత్వం. గృహాన్ని పరిపాలించాలి కదా. గృహ నిర్వాహక బాధ్యత ఎవరికి ఇచ్చాడు? స్త్రీలకు ఇచ్చాడు. స్త్రీలుగా మనం మన ఇంట్లో ఉన్న పిల్లల్ని అడుగుతున్నామా? ఈరోజు వాక్యం చదువుకున్నామా? ఏమంటే పాట విన్నామా? ఓ పాట పాడామా? వాక్యం చదువుకుంటున్నామా? నేర్చుకున్న దాన్ని ఎంతవరకు అవలంబిస్తున్నాం? ఏవి అడక్కోకుండానే రోజులు సంవత్సరాలు దొబ్బేస్తున్నాం పిల్లలు. అంటే మనమందరూ దేవునికి లోబడి బ్రతకాలి, మనం యథార్థమైన మనసు కలిగి ఉండాలన్నది యెహోషాపాతు మనకు చెబుతున్నాడు.
కానీ రాజులు ప్రజల మధ్యలోకి ఎలా వస్తారండి? రాజులు ప్రజల మధ్యలోకి దేనికోసం వస్తారు? గత కాలంలో మనకు కూడా ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, ఆయన జగన్. ఎందుకు వచ్చేవాడు ఆయన? ఎందుకు వచ్చేవాడంటే పథకాలు. ఏమండి? ఏం పథకాలు పెట్టామంటే నవరత్నాలు అనే పథకాలు పెట్టాం. ఈ నవరత్నాలన్న పథకాలు ప్రజల్లోకి ఎలా పోతున్నాయి, ఇంకా ఆ పథకాలని ఎలా డెవలప్ చేయాలి, మీకు అందాయా, మీకు అందాయా, ఏమండి? ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండేవాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన కొన్ని పథకాలు, ఏది సూపర్ 6, ఏమండి, ఎంతమందికి చేరాయా పథకాలు, వచ్చిందా మీకు ఫ్రీ బస్ వచ్చిందా, ఆయన అడుగుతుంటాడు. ఏమండి, ఇవి వచ్చాయా, అవి జరిగాయా, అమ్మఒడి పడిందా, ఇవి ఎలా జరుగుతున్నాయని కనుక్కోవడానికి వస్తుంటారు. కానీ ప్రజలను దేవుని వైపు తిప్పే రాజులు ఎక్కడన్నా ఉన్నారండి? మీరు దేవుని కోసం బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుని కలిగి బ్రతకాలి అని చెప్పే రాజండి యెహోషాపాతు. అలాంటి రాజులుగా ఉండాలండి. కానీ ఇప్పుడు కాలంలో అలాంటి రాజులే మనకు కరువైపోయారు ప్రేమ దేవుని వల్ల. మరొకరిని మనం చూసుకుందాం ప్రియులరా. ఆయన ఎవరు కాదు, దావీదు గారు. దావీదు గారు మరి ఒకనాడు నాతాను ప్రవక్త వెళ్ళాడు దావీదు గారి దగ్గర. దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన తప్పుని ఒక కథ రూపంలో చెప్పాడు. ఏమండి? కథ రూపంలో చెప్పాడు. ఏం చేసావంటే ఇదిగో ఒక అతనికి ఏముందంట, గొర్రె పిల్ల ఉందంట. ఆ గొర్రె పిల్ల ఎలా పెంచుకుంటున్నాడ, తన కూతురు వాటితో పాటు కూతురుగా చూసుకుంటున్నట్లుగా పెంచుకుంటున్నాడు. దానికి అతని చేతిలో ఉన్న వాటితో ముద్దులు అందిస్తూ దాన్ని పెంచుతూ ఉన్నాడు. దాన్ని ఎంతో గారాభంగా చూసుకుంటున్నాడు. అలాంటి ఆ మేకపిల్లని ఏం చేశాడంట, అతని ఎదుట ఉన్నవాడు మంచి ధనవంతుడు, అతని దగ్గర చాలా ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాడు ఏం చేశాడంట, ఆ గొర్రె పిల్లను తీసుకొని దాన్ని ఆహారంగా, దాన్ని వధించి ఏం చేశాడు, ఇది దారిని పోయేవాడికి ఆహారంగా పెట్టేశాడు. ఆ మాట అన్న వెంటనే అండి దావీదు గారు పక్కున లేచారు. లేచి ఎవరు అలా చేసింది, అలా లేచిన వాడు ఉంటే అతడు దానికి పరిహారంగా 4 అంతలు అచ్చించుకోవాలి, అంటే అచ్చుగా అతడు ఇచ్చుకోవాలి అన్నాడు. అంటే అతడు ఖచ్చితంగా శిక్షార్హుడని మాట్లాడాడు. ఇది చేసింది ఎవరు, చేసింది ఎవరు, నీవే. అతడు అంతవరకు అర్థమయ్యేంత వరకు కథ రూపంలో చెప్పినా తర్వాత ఏం చెప్పేశాడు నాతాను ప్రవక్త, చేసింది చేసినట్టుగా చెప్పేశాడు. చూడండి, గృహ నిర్వాహకుడుగా ఉండవలసిన దావీదు నువ్వు అలా లేవు అనే విషయాన్ని చెప్పాడండి. చూద్దామండి, ఆ సందర్భం చూద్దాం. 12వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ మాటలు చూడండి. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నిన్ను విడిపించి నీ యజమాని నగరం నీకు అనుగ్రహించండి. చాలా చేశాను నీకు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని తీసుకొని వచ్చి సౌలును తీసేసి అతను నీకు అప్పగించి నిన్ను రాజుగా చేసి, ఏమండి, ఇంత ఉన్నత స్థానంలో ఉంచితే ప్రేమైన దేవుని వల్ల నువ్వేం చేశావు, నువ్వు నాకు అపకీర్తి తెచ్చావు, నువ్వు చేయకూడని పని చేశావు. ఊరియా భార్యను తీసుకొచ్చుకున్నావు, ఆమెతో బిడ్డను కన్నావు, అతన్ని చంపేశావు. ఇవన్నీ నువ్వు ద్రోహం చేశావని చెప్పిన వెంటనే ఏం చేయాలండి? మనిషిగా మనం ఎప్పుడైనా అనుకుంటామా, మన తప్పు మనం దిద్దుకోవాలి, మన తప్పు మనం దిద్దుకోవాలి, మనం పశ్చాత్తాపడాలి. ఏమండి, దావీదు గారు ఎంత పశ్చాత్తాపడ్డాడంట, పరుపులు తేలేంతగా ఆయన పశ్చాత్తాపడ్డాడంట, కన్నీళ్లు విడిచాడంట, చాలా బాధపడ్డాడంట. నా జన్మ దేవునికి కీర్తి కలగాలి తప్ప ఇదేంది ఇంత ఘోరంగా చేసుకున్నాను నా జీవితాన్ని. తను చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపం చెందాడండి. మన తప్పుల్ని మనం బట్టి మనం పశ్చాత్తాపం చెందామా అండి? నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన వెంటనే ఏమంటున్నాడు, నాతాను ప్రవక్తని చంపేమంటున్నాడా? అదేగిన ఆ పొజిషన్లో మనమే ఉన్నామనుకోండి, ఏమండి, ఒక రాజు పొజిషన్లో ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నీవు తప్పు చేశావు, ఏమండి, ఎవరైనా కానీ ఇంకా ముక్కుసూటిగా ఎవరు చెప్పరు కూడా, ఏమండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ రోజు కాలంలో డైరెక్ట్గా వచ్చి దావీదుకే ఏలు పెట్టి ప్రవక్త చూపిస్తున్నాడు. మరి ఈ కాలంలో మనం చూపించలేకపోతున్నాం. కానీ అలా చూపించినా కూడా తట్టుకొని తన తప్పు తాను దిద్దుకొని తను చేసింది తెలుసుకొని, ఏమండి, ఎంతో బాధపడి నేను ఇలాంటి చేయకూడదు, దేవునికి నేనేం చేశాను, అపకీర్తి తెచ్చాను అనే మాట మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని వాళ్ళ. ఏమండి, అక్కడే ఒక మంచి మాట ఉంటుందాడా, మీరు చూసినట్లయితే 9వ వచనం చూడండి. 9వ వచనం,
చూడండి, దేవుని దృష్టికి చెడుతనం చేసావు. 14వ వచనం, అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు నువ్వు గొప్ప హేతువు కలుగజేసేదివని. ఆ చూడండి, గొప్ప హేతువు ఎవరికి కలుగజేశాడంట? దేవుణ్ణి ఇష్టపడని వారికి, యెహోవా దేవుడు అంటే ఇష్టం లేని వారికి ఏం చేశావు? ఇదిగో నువ్వు శత్రువులకు ఆనందం కలిగించావు. దేవుని పిల్లలంటే ఇలాగైనా ఉండేదన్నట్ల ఘోరాన్ని నువ్వు చేశావు అని అన్న వెంటనే తానే పశ్చాత్తాపడి, అయ్యో నేను ఎంత గొప్ప దుర్మార్గ కార్యం చేశాను, నేను దేవుణ్ణి గణపరచాల్సిన నేను దేవునికి అపకీర్తి తెచ్చానని సొంతంగా ఆయన ఆలోచించాడండి. ఆయన ఆలోచించి పశ్చాత్తాపం పొంది ఇలాంటి కార్యం చేయకూడదు కదా, ఇది అన్నిల్లో కూడా జరగదు కదా, అన్ని విషయాలు ఆలోచించుకోనండి తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు. అందుకని దేవుడు ఆయన ఎంత హెచ్చించాడా? దేవుడు చాలా హెచ్చించాడండి. యేసుక్రీస్తుని ఎవరి కుమారుడుగా పిలిచారు? దావీదు కుమారుడా అని పిలిచారండి. ఏమండి, యేసుక్రీస్తుని ఏమంటున్నారు మనుషులందరూ కూడా? దావీదు కుమారుడా అని పిలుస్తున్నారు. దావీదు కుమారుడు అని పిలవాలి అంటే దావీదు యొక్క జీవితం ఆ వైపు అంటే ఈ కార్యం జరిగిన తర్వాత ఎంతగా దిద్దుకున్నాడు చూడండి, ఎంతగా దిద్దుకున్నాడండి, ఎంతగా సఫలపరుచుకున్నాడండి జీవితాన్ని, అత్యున్నత స్థానంలో పెట్టుకున్నాడు. ప్రియులారా, ఇక నా జన్మ దేవుణ్ణి గణపరచడానికే, దేవుణ్ణి కీర్తించడానికే, నా జన్మ వల్ల దేవుడు సంతోషించాలనుకున్నాడు. నిజంగా దేవుడు ఆ గృహ నిర్వాహకత్వాన్ని చూసి దేవుడు చాలా సంతోషించాడండి. ఎవరితో మాట్లాడినా దేవుడు ఏం మాట్లాడతాడు? దావీదుకు నీతి చిగురుగా నేను పుట్టిస్తానంటున్నాడు దేవుడు. దేవుడికి అన్ని తెలుసు ప్రియమైన దేవుని వారు. దావీదు ఎంత గొప్ప భక్తుడో దేవుడికి తెలుసు. కనుక మన జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలి? సరిదిద్దుకోవడానికి అండి దేవుని మాటలు. సరి చేసుకోవడానికే. నువ్వు బాగున్నావు, నేను బాగున్నావు అని అనుకోవడానికి కాదండి, సరి చేసుకోవడానికి. మనం అందరూ సరి చేయబడాలి. దేవుని ఎదుట ఎలా కనపడాలి? నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా నీవు కనపడాలి. నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా ఎవరు కనపడుతున్నారు? ఇక్కడ దావీదు గారు కనపడుతున్నారు. ఒకనాడు యెహోషాపాతు కనపడుతున్నాడు. అంటే అలాంటి వారుగా మనం ఉండాలి. ఏమైనా దేవుని వారులరా, అదే దినవృత్తాంతముల గ్రంథంలో ఒకసారి మరి యెహోషాపాతును చూడండి. 19వ అధ్యాయం 2వ మాటలో యెహోషాపాతును ఇంకోసారి చూద్దాం. దినవృత్తాంతముల చదవండి. దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యేహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటించి. ఏమండి, ప్రకటన ఎప్పుడు చేస్తారు? తప్పులు జరుగుతూ ఉన్నప్పుడు. ప్రకటన ఎప్పుడు వస్తుంది? మన జీవితం సరిగా లేనప్పుడు. ఇక్కడ ఏం జరుగుతుందంట? గత కాలంలో చూసాము, ఆయన చాలా చక్కగా ఉన్నాడు యెహోషాపాతు అని మీకు చూపించాను. యెహోషాపాతు చక్కగా లేనప్పుడు అక్కడికి ఎవరు వచ్చారంట? దీర్ఘదర్శి, ప్రవక్త. ఒకనాడు చూసాం కదా, దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? నాతాను అనే ప్రవక్త వచ్చాడు. ఇప్పుడు కూడా యెహోషాపాతు దగ్గరికి ఎవరు వస్తున్నారంటే 2వ మాటలో దీర్ఘదర్శి అనగా ప్రవక్త అయిన హనానీ కుమారుడగు యేహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేశాడు. అతడు కూడా ఎక్కడ చూపిస్తున్నాడు? ఏలెత్తి చూపిస్తున్నాడు. డైరెక్ట్ గా చెప్తున్నాడు, నీ జీవితం సరిగా బాగాలేదు, చూసుకో అనే మాట చెప్తున్నాడు. చూడండి, ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటన చేశాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు. ఏమండి, ఎవరికి నువ్వు సహాయం చేస్తున్నావు? దేవుని పిల్లలకు కాదు, నీవున్న బయటి వారికి చేస్తున్నావు. దేవుని పిల్లలకు చేయాల్సిన ఈ గొప్పతనాన్ని బయటి వారికి చేస్తున్నావు నువ్వు అనే మాట చెప్పి ఇంకేమంటున్నాడు? యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేటుకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు నీవు మంచి క్రియలు చేయాలి, దేవునికి గొప్పగా కనపడాలి. అన్నీ మంచివే అని చెప్పి ఏవో దేవతా స్తంభములు నిలపడము, ఆ వైపు వారికి కూడా సహాయం చేయడము, దేవునికి గణపరచాల్సిన పిల్లల్ని వాళ్ళు అలాగే ఉన్నాగా వదిలేయడము, వాళ్ళకు మంచి చెప్పకపోవడము, వారు అన్యాయం చేస్తున్నా చూసి చూడనట్టుండడం, ఇది కాదండి రాజు చేయాల్సింది. నిన్ను రాజుగా నియమించింది ఎందుకో తెలుసా? అనేకులను దేవుని వైపు త్రిప్పాలి అని ప్రవక్త చెబితే, అవును కదా, నేను ఉన్న విధానాన్ని చూసుకుని ఆయన ఏం చేస్తున్నాడు? సరిదిద్దుకుంటున్నాడు. మనల్ని సక్రమమైన మార్గంలో పెడితే మనం ఏం చేయాలి తెలిసిన? చాలా సంతోషపడాలి. మనకు సక్రమమైన మార్గంలో పెట్టే వాళ్ళు తల్లి తండ్రి. ఆ తల్లి తండ్రి తర్వాత ఎవరైనా కనబడి, ఒకనాడు ప్రవక్తలు,
అండి. ఒకనాడు రాజులు వాళ్ళు కూడా గ్రంథాలు రాశారండి. వాళ్ళు చెప్పే మాటలని దేవుడు, మన కన్నతండ్రైన దేవుడు, వారు మన ఆత్మీయ స్థితిని ఏం చేస్తారు తెలిసిన మంచి అభివృద్ధిలో నడిపిస్తారు. ఆత్మీయ స్థితిని డెవలప్ చేస్తారు వాళ్ళు. అలాంటి వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి పని అండి, పని, ధర్మం, ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. పిల్లలు 31వ అధ్యాయం చూడండి, అక్కడ దినవృత్తాంతముల 2వ గ్రంథము, ఇంకొక రాజు గురించి చూద్దాం. 31వ అధ్యాయము ఏమండి, యెహోషాపాతుని చూసాం, దావీదు గారిని చూసాం. ఇంకొక రాజుని చూద్దాం. 31వ అధ్యాయము 20వ మాటలో హిజ్కియా యూదా దేశమంతటను తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి ప్రేమైన దేవుని వాళ్ళరా, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఈ రోజుల్లో మరణకరమైన రోగం అంటే ఏమండి? ఏది? క్యాన్సర్. అది మరణకరమైన రోగం. ఆ రోగం వస్తే మళ్ళీ బతికేదే లేదు. ఏదో బ్రతికినా ఏమంటే 6 నెలలు, సంవత్సరం లేదా సంవత్సరంన్నర, అలాంటి రోగం వచ్చింది ఆయనకు కూడా. అలాంటి రోగం వస్తే కానీ దేవుడు ఆయన ఏం చేశాడంట, 15 సంవత్సరాల పాటు ఆయన కవరి కాలాన్ని పొడిగించాడు. మరి ఆయన కాలాన్ని పొడిగించాలంటే నువ్వేం చేసి ఉండాలి? ముందు పని చేసి ఉండాలి. నువ్వు డైరెక్ట్గా వచ్చేసి తండ్రి నాకు కూడా ఆయుష్ ఇచ్చేయి అంటే దేవుడు ఇచ్చాడు ఆయుష్. నీవు దేవుని ఎదుట చేసిన కార్యాలను బట్టి, ఆ గొప్ప కార్యాలను బట్టి, నువ్వు ప్రవర్తించిన విధానాన్ని బట్టి, నీ మనసును బట్టి, నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి దేవుడు ఏమిస్తాడంట? ఆయుష్ కాలాన్ని ఇస్తాడు. అలా ఆయుష్ కాలాలు ఎవరు పొందుకున్నారు? హిజ్కియా గారు పొందుకున్నారండి. హిజ్కియా అలా పొందుకున్నాడంటే దేవుని ఎదుట గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ప్రేమ దేవుని వల్ల. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనంలో, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా, ఎవరు వచ్చారండి? ప్రవక్త అయిన యెషయా వచ్చాడు. దావీదు దగ్గరికి నాతాన్ వచ్చాడు. ఏమంటే యెహోషాపాతు దగ్గరికి యేహూ వచ్చాడు. హిజ్కియా దగ్గరికి ఎవరు వచ్చారంట? యెషయా గారే వచ్చారు. అంటే ఎవరు ఎక్కడ ఏ తప్పులు జరుగుతున్నా అక్కడక్కడ ఎవరిని పెడతాడు దేవుడు? ప్రవక్తలను పెట్టి, లేకపోతే వారిని పెట్టి ఏం చేస్తాడు దేవుడు? తిప్పుతాడండి. ఏమండి అలా ఏం చేస్తాడంట? నాతాను అనే ఒక ప్రవక్త చూడండి, అలా ఇక్కడికి ఎవరు పంపించాడు? యెషయాను పంపించాడు. యెషయా పంపించగా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక ఏమండి ఇల్లు చక్కబెట్టుకో, నీ గృహాన్ని చక్కబెట్టుకో. గృహాన్ని చక్కబెట్టడం అంటే ఏమండి? ఇల్లు కట్టుకోవడం కాదు. గృహాన్ని చక్కబెట్టుకున్న వెంటనే ఓకే నా గృహం చక్కగా ఉండాలని చెప్పేసి అయితే పైన కొద్దిగా బాగాలేదని చెప్పి టాప్ వేయడం కాదు, ఇంకా లేకపోతే ఇంకొక ఇల్లు కట్టడం కాదు. ఇల్లు చక్కబెట్టుకో అంటే తన యొక్క దేహములో ఉన్న క్రియలు, దేహంలో జరుగుతున్న క్రియలు ఏవైతే జరుగుతున్నాయో, దేవునికి విరోధంగా జరుగుతున్నాయో తెలుసుకొని ఆ విరోధమైన క్రియలు చేయకపోవడమే. ఆయన ఇంకోటి, ఆయనకు ఎందుకు దేవుడు ఆయుష్కాలాన్ని పెంచాడో అక్కడే చెబుతున్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో చూడండి. గతకాలంలో నీ సత్యంతో ఎలా నేను నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా. ఏమండి ఎవరికి అనుకూలంగా? మనుషులకు అనుకూలంగా కాదండి. నువ్వు మనుషులకు అనుకూలంగా ఉన్నావు, అనానుకూలంగా ఉన్నావు, అది వేరే సంగతి. కానీ దేవుడికి మాత్రం ప్రతి మనిషి అనుకూలంగా ఉండాలి. దేవుడికి అనుకూలంగా ఉండాలి. దేవుడికి అనుకూలంగా నువ్వు ఉన్నావు అంటే దేవుడు నిన్ను మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అలా అనుకూలంగా ఉన్నావు గనక సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు అంటే చాలా బాధపడి ఏడ్చేశాడండి. ఇదిగో 15 సంవత్సరాలని చెప్పాడంటే, ప్రవక్త చెప్పాడంటే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. నువ్వు చనిపోతావు అంటే చనిపోతాను అంతే. అంటే ప్రవక్త చెప్పిన మాట గ్యారంటీ.
కానీ చనిపోకుండా ఉండాలంటే ఏమంటాడు, ఇదిగో నేను గతంలో చేశాను ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకో, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు కూడా నేను చేస్తానే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాండి. హిజ్కియా 20వ వచనంలో, 31వ అధ్యాయం 20వ వచనంలో, యూదా దేశమంతటను అలాగ జరిగించి తన దేవుడైన దేవుని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను, చూడండి, యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఇంకా అనుకూలంగా. ఎవరికి అనుకూలంగా ఉండాలండి? దేవునికి అనుకూలంగా. నమ్మకమైన పనివాడు ఎవరికి అనుకూలంగా ఉంటాడు? దేవునికి అనుకూలంగా ఉంటాడు. అదే చెబుతున్నాడు అక్కడ, దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయంలో. ఎక్కడండి, ఎక్కడ సేవ అంట? దేవుని మందిర సేవ విషయం. సేవ విషయంలో నువ్వు చేయాల్సిన పని ఏమి? ఏం సేవ చేస్తున్నావు? ఆ సేవ విషయంలో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా? ఇక ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? ఆ లోటుపాట్లను నేను ఎట్లా తీర్చాలి? మనమేమనుకుంటాం, నా కుటుంబంలోనే లోటుపాట్లు ఉన్నాయి, నా జీవితంలోనే లోటుపాట్లు ఉన్నాయి. కానీ దేవుని ఎదుట సంఘంలో ఏమి లోట్లు ఉన్నాయి? ఆ లోటు విషయంలో నువ్వు ఏం తీరుస్తున్నావు? ఆ విషయం చెప్తున్నట. చూడండి, దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్రం అందే విషయం ఏమి, ధర్మం అంతటి విషయం ఏమి, తాను ఆరంభించిన ప్రతి పని, ఏ పని? దేవుని మందిరంలో పని, ధర్మశాస్త్రాన్ని జరిగించడంలో పని, దేవుని ధర్మం అంతటిని జరిగించడంలో పని, ఆ పనిలో హృదయపూర్వకంగా పనిచేశాడు. ఎందుకు ఇచ్చాడు ఆయుష్కాలం అంటే, ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని పనిని నమ్మకంగా చేశాడు, దేవుని ధర్మాన్ని అనుసరించడంలో నమ్మకంగా చేశాడు, దేవుని పనిని గొప్పగా చేశాడు, హృదయపూర్వకంగా చేశాడు అంటండి. ఏమండి, దేవునికి ఎవరు ఇష్టమండి? దేవునికి హృదయపూర్వకంగా చేసేవారంటే ఇష్టమండి. ఏమండి, దాన్ని మరి లూకాసు వార్తలను మరొక చోట కూడా చెప్తాడు. దేవుడు ఎలా అంట, ఆయన చిత్తశుద్ధిగా చేయాలంటాడు. ఒకనాడు యెహోషువతో కూడా అది చెప్పాడండి. అండి, మంచి వచనం, అది గుర్తు రావట్లేదు పిల్లరా. అంటే హృదయపూర్వకంగా పని చేయాలండి. అలా హృదయపూర్వకంగా పని చేసే వాళ్ళంటే దేవునికి ఇష్టం కనుక ఆయన ఏం చేశాడంట, పెంచాడు. అంటే కల్మషం లేని మనిషిగా ఉన్నాడండి. కల్మషం అన్నది వారి హృదయంలో ఏమాత్రం, కపటం అన్నది లేదు, అనీతి అన్నది లేదు. కనుక దేవుడు ఆయన్ను మెచ్చుకొని ఆయన్ను గొప్ప చేయడం జరిగింది. ప్రియమైన దేవుని వారారా, ఏమండి, ఇంకొక భక్తుల్ని మనం చూసినట్లయితే ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మనకు పౌలు గారు తెలుసండి. పౌలు గారు కూడా తన జీవిత కాలంలో ఎలా నడుచుకున్నంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. క్రీస్తు ఏ విధంగా కల్మషం లేకుండా ఉన్నాడు, క్రీస్తు ఎంత యథార్థంగా దేవుని పని చేశాడు, దేవుని పనిలో అందరినీ ఎలా ఉండంటే ప్రోత్సాహకంగా మాదిరిగా ఉన్నాడండి. క్రీస్తు ఎవరినో చూసి నేర్చుకోవడం కాదు, క్రీస్తే మాదిరి. పౌలు గారు క్రీస్తుకి ఈయన కూడా మాదిరి. క్రీస్తుని చూసి ఈయన కూడా అలా నేర్చుకున్నాడు, అలా మాదిరిగా ఉన్నాడు పిల్లలు. వీరు మాదిరిగా ఉంటూ, నమ్మకమైన పనివారుగా ఉంటూ అనేక మంది నమ్మకమైన పనివారిని తయారు చేశారు. అలా నమ్మకమైన పనివారిగా తయారు చేయడం ద్వారానే ఈరోజు సంఘం అన్నది ఏం చేయబడింది? సంఘం క్షేమాభివృద్ధిలో ఉంది, సంఘం డెవలప్ అయింది. సంఘం డెవలప్ కావాలంటే ప్రధానంగా ఎవరు ఉండాలి? నమ్మకమైన పనివారు. క్రీస్తు నమ్మకమైన పనివాడు, పౌలు గారు నమ్మకమైన పనివారు. ప్రియమైన దేవుని వారు, ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, నేనును మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు, చూడండి, క్షేమం విషయమై చింతించువాడు ఎవరంట? తిమోతి. అతని వంటి వాడు ఎవడనూ లేడును. సంఘ క్షేమం విషయంలో తిమోతి చింతించుచున్నాడంట. అదే పౌలు గారైతే సంఘము గురించిన చింత నాకు కూడా ఉంది అంటున్నాడు. సంఘములను గూర్చిన చింత మరి పౌలు గారికి ఉంది. అదే విధంగా చెప్తున్నాడు, ఇదిగో నేను ఎలా ఉన్నానో తిమోతి కూడా అలాగే ఉన్నాడు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడు నా యొద్ద లేడు. అందరు ఎలా ఉన్నారంట? మనుషులందరూ కూడా సొంత కార్యములనే చూచుకుంటున్నారు కానీ, చూడండి, అందరూ తమ సొంత కార్యాలు. తిమోతి సొంత కార్యం కాదు, దేవుని కార్యం చూస్తున్నాడు. పిల్ల పౌలు గారు దేవుని కార్యం చూస్తున్నాడు. సంఘముల గురించి చింతిస్తున్నారు, సంఘాలని కడుతూ ఉన్నారు, సంఘాలకు మేలు చేస్తూ ఉన్నారు.
కానీ మనుషులు అలా ఉండడం లేదంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మకమైన పనివారుగా ఉండాలి. చూడండి, పౌలు గారు నమ్మకంగా ఉన్నాడు, తిమోతి గారు నమ్మకంగా ఉన్నారు. కింద విషయంలో వెళ్తే ఇంకొకరి గురించి చెప్తున్నాడు. చూడండి, ఇంకోటి 25వ వచనం చూడండి. అక్కడే 25వ వచనం, మరియు నా సహోదరుడు జతపనివాడు, చూడండి ఎన్ని చెప్తున్నాడు. నా జతపనివాడు, యోధుడు, దేవుని కోసం బ్రతికేవాడు, సహోదరుడు, జతపనివాడు, ఇంకా మీ దూత, నా అవసరము ఉపచరించిన వాడైన ఎపఫ్రదోతు మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. అంటే ఎపఫ్రదోతు కూడా అలాగే ఉన్నాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు, నమ్మకమైన పనివాడుగా ఉన్నాడు, జత పనివాడుగా ఉన్నాడు. వారందరూ కల్మషం లేకుండా ఉన్నారండి. దేవుని ఘనత నిమిత్తం గృహ నిర్వాహకత్వం చేస్తూ ఉన్నారు. ఎక్కడ? వారి దేహాలలో గృహ నిర్వాహకత్వం. ఏమండి, ఎక్కడో జరగడం కాదండి, బయట జరగడం కాదు, లోపల జరగాలి. మొదట నిన్ను బట్టి ఏం జరుగుతుంది? నీ ఎదుటివారు మారతారు. నిన్ను బట్టి ఏమండి, ఎవరు వాళ్ళంతా ఇమేజెస్. తల్లిదండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. పౌలు గారు ఎలా ఉన్నారో పౌలు గారి మాదిరి ఆయన శిష్యులు కూడా ఉంటారు. అకులా ప్రిస్కిల్లా వాళ్ళు ఎలా ఉన్నారండి? నా ప్రాణం కొరకు వారి ప్రాణాన్ని ఇచ్చుటకైనా తెగించిరి. అంటే పౌలు గారు ఎలా ఉన్నారు? దేవుని పనిలో ఉన్నాడండి, దేవుని కోసం నమ్మకంగా ఉన్నాడు. ఆయన్ను చూసిన వారు ఏమంటున్నారంటే, ఇదిగో ఈ ప్రాంతంలో దేవుని వాక్యాన్ని చెబితే చంపేస్తారు. దేవుని వాక్యం కోసం ఏ కార్యక్రమం చేసినా ఇదిగో వీళ్ళందరూ వచ్చి మన మీద పడతారు, మనల్ని చంపేస్తారు. అలా చంపేకి వస్తే పౌలు గారు, మిమ్మల్ని చంపనివ్వం, మేము చనిపోతాం నీకోసం, మీ ప్రాణం కోసం మా ప్రాణాలను అడ్డు వేస్తాం. ఏమండి, మేము అడ్డు వేస్తామా మా ప్రాణాలు? ఎందుకు? మనమైతే ఏమనుకుంటాం, ఇదిగో నీ సేవకు నమస్కారం, నీకు ఒక నమస్కారం, నువ్వు రావద్దు, ఇంకా నువ్వు బాగా సుఖంగా ఉండు, మేము కూడా బాగా సుఖంగా ఉంటాం, దేవుడు ఎక్కడన్నా పోని. ఏమండి, మనం ఎవరికి అనుకూలంగా ఉండాలి? నీవు నాకు అనుకూలంగా ఉండు, నేను నీకు అనుకూలంగా ఉంటా. కానీ మనం అందరూ ఎవరికి అనుకూలంగా ఉండాలండి? దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రాణాలను సహితం వాళ్ళు ఏం చేశారండి? పెట్టేశారండి. వాళ్ళు హతసాక్షులు అయిపోయారండి. ఇందాకే మనం పాట పాడాం, ఎన్నెన్నో శ్రమలు అనుభవించి రంపంలతో కోయబడ్డారంట. అంటే దేవుని కోసం వారు ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా సిద్ధపడ్డారు. వారంతా ఎవరో తెలుసా? నమ్మకమైన పనివారండి. ఈరోజు పని గురించే తెలుసుకోకుండా, పని గురించే ఆలోచించక, మన సొంత విషయాలు ఆలోచిస్తూ మనమే అనుకుంటున్నాం, మనమే నమ్మకమైన పనివారం అనుకుంటున్నాం. కనుక ప్రేమైన దేవుని వల్ల ఒక నమ్మకమైన పనివాడు ఎవరు తెలుసా? ఒక మోషే ఇల్లంతటిలో నమ్మకంగా పనిచేసిన వాడు. ఏమండి, ఐగుప్తు యొక్క అధికారాన్ని కూడా వదిలేసి వచ్చి దేవుని కోసం పనిచేశాడండి. ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడండి, సింహాసనాన్ని కలదనుకున్నాడండి. ఆయన ఒక్కసారి ఫరో యొక్క కుమార్తెను అనుకుంటే చాలు, అధికారం, సింహాసనం అంతా ఆయనది. 80 ఏళ్ల వయసులో ఏమండి వృద్ధాప్యంలో వచ్చాడండి. ఆయన వృద్ధాప్యంలో దేవుని పని చేశాడు. అండి, అహరోనికి ఎందుకు లేదు ఆ నాయకత్వం? అంటే అహరోనికి ఇచ్చింటే ఏం చేసేవాడు? ఏం చేశాడంటే, ఇదిగో కొద్ది కాలానికి ఏం చేశాడంట, ఇదిగో నడిపించిన దూడ ఇదే మమ్మల్ని నడిపించింది ఐగుప్తులో అనే విధంగా చేసేసాడు. చూడండి, నమ్మకమైన పనివాడు ఎలా ఉంటాడు అంటే, ఇదిగో ఇలా ఉంటాడు. ఒక మోషే ఎలా ఉంటాడు, ఒక క్రీస్తులా ఉంటాడు, ఒక ఎపఫ్రదోతులా ఉంటాడు, ఒక తిమోతిలా ఉంటాడు, అకులా ప్రిస్కిల్లా ఉంటాడు, పౌలు గారులా ఉంటారు, ఒక యెహోషాపాతులా ఉంటారు. వారు నమ్మకమైన పనివారి పిల్లలు. అంతేకాని మనం అనుకోవడం కాదు. కానీ బైబిల్లో చూడాలి, మనం దావీదు గారిలా ఉండాలి. నమ్మకమైన పనివాడు అంటే కీర్తి రోజు రోజుకి ఏం చేయాలి? అచంచలంగా పెరగాలండి. పెరిగేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. ఆ విధంగా ఉండి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ జీవితం ఒకసారే తప్ప ఎన్నోసార్లు మనకు లేదు, రాదు, మళ్ళీ మళ్ళీ వచ్చేది కూడా కాదు. ఇది జీవితం ఒకసారే. నువ్వు ఫలప్రదం చేసుకుంటావో లేదా పనికి వాళ్ళని వాడుగా మారి నాశనానికి పోతావో అది నీ ఇష్టం. అది మన ఇష్టమే ప్రియులారా. దేవుడు తన ఇష్టాన్ని చెబుతున్నాడు వీళ్ళందరినీ చూపించి, వీళ్ళందరూ నా ఇష్టాన్ని నెరవేర్చారు, నమ్మకమైన పనివారుగా పనిచేశారు. నువ్వు నమ్మకమైన వాడిగా ఉంటావా లేకపోతే అపనమ్మకస్తుడిగా ఉంటావా అన్నది మనకే దేవుడు విడిచిపెట్టాడు. ప్రార్థన చేసుకోండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలైనా తండ్రి. నమ్మకమైన పనివారుగా తండ్రి మేము ఈ భూమి మీద జీవించాలన్న తండ్రి మీ కోరిక కనుక తండ్రి ఈ విలువైన దేహాన్ని, అద్భుతమైన నిర్మాణాన్ని తండ్రి మాకు చేపట్టించారు. ఈ నిర్మాణం తండ్రి ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు. ఈ నిర్మాణంలో ఉన్న మేము తండ్రి ఈ మహా నిర్మాణాన్ని తండ్రి మరి నీ కోసం తండ్రి
మరి ఖర్చు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. మా అవయవాలు తండ్రి మరి నీ పనిలో అరగాలన్నది నీ ఉద్దేశం తండ్రి. కానీ మా జీవితాలు మా కోసమే మేము చేసుకుంటూ, మా జీవితాలను వ్యర్థం చేసుకుంటూ తండ్రి, అనేక మంది మనుషులు తండ్రి మరి నరకానికి వెళ్తుండగానైనా ఆహ్వానించిన లోకానికి కాకుండా తండ్రి, ఆహ్వానింపబడని లోకానికి తండ్రి మనుషులందరూ వెళ్ళిపోతున్నారు. తండ్రి మీ పనిని నిర్వీర్యం చేస్తున్నారు తండ్రి. మీరు కట్టిన ఈ మహా నిర్మాణం, తల్లి గర్భంలో నిర్మించిన ఈ రూపానికి తండ్రి అపకీర్తి తెస్తున్నాం కనుక తండ్రి, మేము అలాంటి వారం కాకుండానైనా మేము మా బతుకుల్ని సరిదిద్దుకొని తండ్రి, మేము ప్రతి వారి ఎడల తండ్రి నీ యొక్క గృహ నిర్వాహకత్వాన్ని మీరు ఏ విధంగా బైబిల్‌లో చేయమని సెలవిస్తూ ఉన్నారో, మా ముందు అనేక మందిని మీరు చూపిస్తూ ఉన్నారు. వారందరికీ సాదృశ్యంగా తండ్రి మీ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని మాట్లాడుకుంటున్నామే కానీ తండ్రి, ఆ వైపు దిశగా తండ్రి మేము నడవలేకపోతున్నాం. మాకు మా ఆత్మ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మను కలిగిన వారుగా తండ్రి మేము ఈ భూమి మీద తండ్రి అనేక మందిని తండ్రి మార్చే పనిలో ఎల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ ఆదివారపు దినాన తండ్రి, ఈ పరిశుద్ధ దినాన తండ్రి మరి మీ పిల్లలందరూ తండ్రి, విలువైన మాటలు విన్న మీ పిల్లలందరూ మరి నీ కోసం తండ్రి బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఆర్థిక అవసరతలు తీర్చండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి. మీ పిల్లలందరూ తండ్రి ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి మీ పనిలో నమ్మకంగా ఉండేవారుగా చేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.